హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం అసలు సెన్సెక్స్ ఆర్థిక వర్గాల్లో సెన్సెక్స్ అత్యంత ప్రజాదరణ పొందిన పదం. చెప్పాలంటే అంతకు మించింది. సెన్సెక్స్ అంటే సున్నితమైన సూచిక అని అర్థం. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సిటివ్ ఇండెక్స్ కోసం ఉపయోగించే పదం. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సెన్సెక్స్ భారతదేశంలో 30 స్టాక్స్ను ట్రాక్ చేస్తుంది. భారతదేశంలోని అతి పురాతన సూచిక. ఎక్కువ మూలధనీకరణ స్టాక్స్. భారతదేశం వివిధ పారామీటర్లు ప్రాతినిధ్యం ఆధారంగా 30 స్టాక్స్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సెన్సెక్స్ను మార్కెట్ల భారమితిగా భావిస్తున్నారు. దీనితో పాటు మార్కెట్ ధోరణి వర్ణించేందుకు ఉపయోగిస్తారు. సెన్సెక్స్లు ఎలా లెక్కిస్తారు? సెన్సెక్స్ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న అతిపెద్ద 30 స్టాక్స్ను తెలిపిన ఒక పద్ధతి ద్వారా ఉచిత ఫ్లోట్ మార్కెట్ మూలధనీకరణ పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న పద్ధతిని లెక్కిస్తారు. ఒక కంపెనీలో కొన్ని పేర్లు తప్ప వాటాలు అందుబాటులో లేనప్పుడు స్థాపకులు లేదా ప్రభుత్వ ఆధీనంలో వాటాలను అందుబాటులోకి తీసుకురాకపోవచ్చు. ప్రస్తుతం సెన్సెక్స్ కలిగిన వాటా జాబితాలు చాలా ఉన్నాయి. బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, బీల్, సిప్లా, కోల్ ఇండియా, డిఎల్ఎఫ్ఓ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లోనూ చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో కానీ వార్తల్లో కానీ సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు లాభపడింది లేదా నిఫ్టీ ఇన్ని పాయింట్లు నష్టపోయింది వంటి వార్తలను చదువుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. అసలు సెన్సెక్స్ మరియు నిఫ్టీ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందు వీటి గురించి అర్థం అవ్వాలంటే ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇండెక్స్ అంటే ఏమిటి? ఇండెక్స్ అనేది స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో సూచించే ఒక సూచి. అంటే ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా అనేది ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే మనం అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే గిన్నెలో 4 మెతుకులు చూస్తే సరిపోతుంది కదా. అంతేకాని ప్రతి మెతుకును తీసి పరీక్షించడం అనేది కుదరదు. అలాగే స్టాక్ మార్కెట్లోనూ జరుగుతుంది. మన దేశంలోని BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనూ సుమారుగా 5,000కు పైగా కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. అలాగే NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో దాదాపు 2,000 కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉందో చూడాలనుకున్నట్టే ఇన్ని వేల కంపెనీలు పరీక్షించి బేరేజ్ వేయడం చాలా కష్టం. అందుకే ఇన్ని కంపెనీలు కాకుండా ప్రతి ఇండస్ట్రీ పరంగా ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి కొన్ని కంపెనీలు తీసుకొని ఆ కంపెనీల షేర్ల కదలికను బట్టి మొత్తం స్టాక్ మార్కెట్ని ఇండెక్స్ని అంచనా వేస్తారు. ఇటువంటివి మన దేశంలో ముఖ్యంగా 2 సూచీలు ఉన్నాయి. ఒకటి సెన్సెక్స్, 2 నిఫ్టీ. ముందుగా సెన్సెక్స్ అంటే ఏంటో చూద్దాం. సెన్సెక్స్ గురించి మళ్ళీ మీకు ఒకసారి నీట్గా అర్థంగా చెప్పాలని మీకు అర్థం అవ్వడం కోసమే చెప్పాలని నా తాపత్రయం ఫ్రెండ్స్. సెన్సెక్స్ అనేది ఒక పదం. సెన్సిటివ్ ఇండెక్స్ అనే దాని నుండి వచ్చింది. సెన్సెక్స్ని S&P BSE సెన్సెక్స్ లేదా S&P సెన్సెక్స్ కూడా అని పిలుస్తారు. సెన్సెక్స్ అనేది ఒక రోజులో లేదా ఒక ఫలానా సమయంలో ఇండియాలోని స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉన్నాయా లేదా నష్టాల్లో ఉన్నాయా అనే విషయాన్ని తెలిపి ఒక సూచిక. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న కొన్ని వేల కంపెనీలు, ఒకే కంపెనీ చరిత్ర, అలాగే ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ ఎక్కువగా ఉందో మరియు ఏ కంపెనీ పనితీరు బాగుందో చూసి వాటిని మొదటి కొన్ని కంపెనీలు తీసుకుంటారు. సెన్సెక్స్ను ప్రభావితం చేసే కొన్ని కంపెనీలు ఇవి: అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారత్ ఎయిర్టెల్, సిప్లా, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, HDFC బ్యాంక్, హీరో మోటార్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలివర్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, ITC, కోటక్ మహీంద్రా బ్యాంక్, L&T, లూపిన్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, NTPC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, SBIN, సన్ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, TCS, విప్రో. ఈ లిస్టులో ఇవే కంపెనీలు ఉండాలని ఏమీ లేదు. ఈ లిస్టులో కంపెనీలు తారుమారవుతూ ఉండొచ్చు. పలానా రోజులు ఈ కంపెనీ ఎక్కువ కంపెనీల లాభాల్లో ఉంటే ఆ రోజు సెన్సెక్స్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఈ కంపెనీలు ఎక్కువ కంపెనీలు నష్టపోతే ఆ రోజు సెన్సెక్స్ కొన్ని పాయింట్లు నష్టపోవడం జరుగుతుంది. 1979లో సెన్సెక్స్ బేస్ వాల్యూని 100 పాయింట్లుగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 36,500 వరకు చేరుకుంది. అంటే మార్కెట్లు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ అనే పదం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50 అనే పదం నుండి వచ్చింది. ఈ నిఫ్టీని నిఫ్టీ 50 అని, సెన్సెక్స్ నిఫ్టీ అని కూడా పిలుస్తారు. నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న కంపెనీలో టాప్ కంపెనీలు తీసుకొని వాటి షేర్ల కదలిక ఆధారంగా ఈ నిఫ్టీ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీలు మాత్రం ఈ లిస్టులో ఉంటాయని ఏమీ లేదు. కొన్ని కంపెనీలు ఆ లిస్టులో నుండి తీసివేయబడతాయి. అలాగే కొన్ని కంపెనీ షేర్లు చేర్చబడతాయి.
అలాగే ఇంకొకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఆర్థిక లక్ష్యం కలిగినటువంటి కొంతమంది పెట్టుబడిదారుల నుండి డబ్బుని సేకరించడం కోసం ఏర్పడిన ఒక ట్రస్ట్. ఇక్కడ పెట్టుబడిదారులందరి లక్ష్యం ఏమిటి? డబ్బుని పెట్టుబడిగా పెట్టడం, దాని నుండి లాభాలు పొందడం. ఇలాంటి పెట్టుబడిదారులందరి నుండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ డబ్బుని సేకరిస్తుంది. ఈ మొత్తం మ్యూచువల్ ఫండ్కి మార్కెట్ మీద మంచి నైపుణ్యం ఉన్నటువంటి కొంతమంది ఫండ్ మేనేజర్స్గా ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్స్ ఇలా పెట్టుబడిదారుల దారి నుండి సేకరించిన డబ్బుని స్టాక్, గోల్డ్, బాండ్స్, డిబెంచర్స్, డెబిట్ పథకాలు వంటి వివిధ పెట్టుబడి సాధనలో ఇన్వెస్ట్ చేస్తారు. దాని ద్వారా వచ్చిన లాభాలను ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు పెట్టుబడి ఆధారంగా పంచడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి సామాన్య మానవునికి అనుకూలమైన పెట్టుబడి సాధనం. ఎందుకంటే కొంతమందికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన ఉండదు. కొంతమందికి స్టాక్ మార్కెట్ పరిశీలించడానికి సమయం ఉండదు. కొంతమంది పెట్టుబడి పెట్టినా ఎక్కువ రిస్క్ తీసుకోలేరు, అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేరు. ఇటువంటి వారందరికీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం వలన లాభాలు. భద్రత. మ్యూచువల్ ఫండ్స్ని పెద్ద పెద్ద బ్యాంకులు, ట్రస్టులు నిర్వహిస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయ్యి సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఈ సెబీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది, కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు. పారదర్శకత. ఒక పెట్టుబడిదారిగా మీ డబ్బు ఎక్కడ పెట్టబడి ఉంటుందో, ప్రస్తుతం దాని విలువ ఎంత ఉంది వంటి వివరాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేయబడతాయి. సులభతరం. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న 2 లేదా 3 రోజుల్లో మీ డబ్బు మీ బ్యాంకు అకౌంట్లోకి వస్తుంది. చిన్న మొత్తాల పొదుపు. ఇలా చాలా బెనిఫిట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న మొత్తాల్లో పొదుపు చేయడానికి కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒకేసారి ఎక్కువగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెల కొద్దిగా మీరు ఎంతవరకు పొదుపు చేయగలరో అంత పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చిన్న చిన్న పొదుపులన్నీ కలిపి చక్రవడ్డీ సూత్ర ప్రకారం భవిష్యత్తులో ఎక్కువ సంపాదన సృష్టిస్తుంది. విస్తరణ. పెట్టిన పెట్టుబడిని ఏదో ఒక కంపెనీలో కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడిదారుగా పెట్టడం వలన ఒక దానిలో నష్టం వచ్చినా మరొక దానిలో వచ్చిన లాభం దాన్ని కవర్ చేస్తుంది. దీనివల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే వీటిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఏ సమయంలో అయినా సరే ఈ ఫండ్ను బయటకు రావచ్చు. అలాగే కొత్త ఇన్వెస్టర్లు కూడా ఏ సమయంలో అయినా సరే ఈ ఫండ్స్లోకి ప్రవేశించవచ్చు. వీటికి నిర్దిష్టమైన సమయం కానీ లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో మనం పెట్టిన పెట్టుబడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే వీటికి ఒక నిర్దిష్టమైన లాక్ ఇన్ పీరియడ్ సమయం ఉంటుంది. అప్పటి వరకు కూడా మన పెట్టుబడిని ఈ ఫండ్స్లో కొనసాగించాల్సి ఉంటుంది. వీటిలో మనకి ఏ ఫండ్స్ అనుకూలంగా ఉన్నాయో పరిశీలించి వాటిని ఇన్వెస్ట్ పెట్టడం మంచిది.